మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వము దేశంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. పైగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము మేము డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తున్నాము. పైన మేమే కింద మేమే అని చెప్తున్నాం. పదే పదే ప్రచారం చేస్తున్నాం. గడిచినటువంటి 2 టర్ములు అంటే 10 సంవత్సరాల కాలము, ఈ 2 సంవత్సరాల కాలంలో దాదాపు 12 సంవత్సరాల పరిపాలన కింద లెక్క. ఈ 12 సంవత్సరాల పరిపాలనలో దేశంలో నరేంద్ర మోడీ 2014 ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాలలో నల్లధనం వెలికితీత, లేకపోతే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు, జన్ధన్ యోజన పథకము, లేకపోతే మేక్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేటువంటి నినాదాలు ఏవైతే ఉన్నాయో, స్వదేశీ అనేటువంటి ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన ఏదైతే ఉందో ఇవేవి కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ పేరేమో స్వదేశీ, ఆలోచన విధానం అంతా కూడా విదేశీ అనేటువంటి పద్ధతిలో పరిపాలన కొనసాగుతూ ఉంది. గతంలో భారతదేశము అలీనోద్యమానికి ఆజ్యం పోసినటువంటి స్వతంత్ర ఆలోచన కలిగి సార్వభౌమాధికారాన్ని స్వతంత్రమైనటువంటి ఆలోచనతో ముందుకు తీసుకుపోయినటువంటి భారతదేశము ప్రపంచంలోనే ఒక కీలకమైనటువంటి పాత్రను పోషించినటువంటి భారతదేశాన్ని ఈరోజు అమెరికా సామ్రాజ్యవాదానికి అడుగులకు మడుగులొత్తేటటువంటి దౌర్భాగ్య స్థితి కొనసాగుతూ ఉంది. భారతదేశంలో అధికారంలో ఉన్నటువంటి రాజ్యం మాత్రం ఉన్నటువంటి అంబానీ, అదానీ లాంటి మల్టీనేషనల్ కంపెనీల ఆర్థిక ప్రయోజనాల కోసం భారతదేశాన్ని తాకట్టు పెట్టడానికి, ఆర్థికంగా దెబ్బతీయడానికి కూడా వెనకాడట్లేదంటే వీళ్ళ ఆలోచన భారతీయతకు అద్దం పట్టేటువంటి విధంగా ఉందా ఒక్కసారి ఆలోచించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఇవాళ ఉంది. భారతదేశం ముందుకు నడిపిస్తున్నామని చెప్తున్నటువంటి ప్రపంచ దేశాలలో 4వ దేశంగా ఆర్థికంగా ముందుకు పోతుంది అనేటువంటి చెబుతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మరి 85,000 కోట్ల రేషన్ కార్డు ఈ దేశంలో అమలు అవుతున్నాయి. అంటే పేదరికం పోయిందా, దారిద్ర్యం పోయిందా, నిరుద్యోగం పోయిందా, నిరక్షరాస్యత పోయిందా? ఆకలి చావులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. డెవలప్మెంట్ అనేటువంటి దేశ సమగ్రాభివృద్ధి అనేది పూర్తిగా పక్కన పెట్టేసింది. విభజన హామీలను పూర్తిగా పక్కన పెట్టేసింది. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం పూర్తి, అమరావతి నిర్మాణం, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇత్యాది అంశాలపైన ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి బీజేపీతో అండగా అవుతున్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక్క మాట కూడా మాట్లాడే పరిస్థితి లేకపోగా ఇవాళ బీజేపీ అజెండాను తలకెక్కించుకొని ఒకరేమో సనాతన ధర్మం, ఒకరేమో లడ్డు, ఒకరేమో గుడ్డు అనేటువంటి పద్ధతిలో ప్రజలు, ప్రజా సమస్యలు, రాష్ట్ర అభివృద్ధి, సమగ్రాభివృద్ధి, నీటిపారుదల ప్రాజెక్టులు, లేకపోతే పారిశ్రామిక అభివృద్ధి, సూపర్ 6లో అంతర్భాగమైనటువంటి ఏది అన్నదాత సుఖీభవ నిధులు ఇచ్చేటువంటి అంశంలో కావచ్చు, నిరుద్యోగ వృత్తి చెల్లించడంలో కావచ్చు, ఇండ్లు, ఇంటి స్థలం, రేషన్ కార్డు, పెన్షను ఇత్యాది అంశాలపైన కావచ్చు, ఇవన్నీ కూడా దాటవేత వైఖరి అవలంబిస్తున్నటువంటి పైన మేమే కింద మేమే డబుల్ ఇంజన్ కాదు, ఇది ట్రబుల్ ఇంజన్ సర్కారులో. కాబట్టే దీనిపైన సమరశీల పోరాటాలకు సమాయత్తం చేసేటువంటి క్రమంలో ఆగస్టు 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ప్రజాక్షేత్రంలో ప్రజలను మమేకమయ్యి ఇవాళ ప్రచార ఆందోళన కార్యక్రమాలు, సెప్టెంబర్ 1వ తారీఖున చలో ఢిల్లీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం ద్వారా పాలక ప్రభుత్వాలు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటమే ఎజెండాగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.